హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. అందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ మీ. ఇదైతే కనుక రథసప్తమి రోజు అయితే ఇలా అయితే రథం ముగ్గు అయితే వేసుకుంటామండి. ఇంటి ముందర అయితే ఇలా అయితే సింపుల్గా అయితే రథం ముగ్గు అయితే వేసాను అనమాట. ఎందుకంటే లేసేసరికి లేట్ అయింది. అదిగాక మా ఇంటి ముందర ఎక్కువ పెద్దగా హెవీగా వేసిన ముగ్గు అయితే ఉండదన్నమాట. అందుకనైతే సింపుల్గా అయితే రథం ముగ్గు అయితే వేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే సూర్యుడికి ఆగ్యం ఇద్దామని ఇంకా ఇక్కడైతే నిండు బిందె నీళ్ళు అయితే తీసుకున్నానండి. ఇంకా పసుపు కుంకుమ, ఎర్రటి అక్షింతలు, ఎర్రటి పుష్పాలు, ఇంకా పచ్చ కర్పూరము, జవాతి పౌడరు వేసి అయితే ఇలా సూర్యుడికైతే ఆగ్యం ఇద్దామని నేనైతే ప్రిపేర్ చేశాను అనమాట. ఇంకా ఇదైతే తీసుకెళ్ళి మిద్దె పైకి అయితే పోయి ఇంకా సూర్యుడైతే ఇంకా మిద్దె పైన అయితేనే కనిపిస్తాడండి. ఇంకా పొద్దున్నే 8 గంటే ఇంకా మాకైతే కనిపించలేదు. ఈ మిద్దె పైకి ఎక్కితేనే కనిపిస్తాడనమాట. అందుకని అయితే మిద్దె పైకి ఎక్కి ఆగ్యం ఇద్దామని అయితే వెళ్ళాను. ఇంకా ఇక్కడైతే కనుక ఈరోజు సూర్య భగవానుడి రథం అయితే తయారు చేస్తున్నానండి. అంటే ఇలా చిక్కుడుగాయలతో రథం తయారు చేస్తారండి. ఈరోజు అయితే రథసప్తమి రోజు ఖచ్చితంగా అయితే ఈ రథం చేద్దామని అయితే అనుకున్నాను. ఖచ్చితంగా అయితే చేశానమాట. ప్రతి సంవత్సరం అయితే చేయలేదు, ఈ సంవత్సరమే చేశాను ఇలా రథము. ఫస్ట్ టైం కాబట్టి నాకైతే కొంచెం లేట్ అయింది, కానీ బాగానే వచ్చిందండి. ఇంకా ఇక్కడైతే కనుక రేగి పళ్ళు అన్నీ అయితే బాగా క్లీన్ చేస్తే అయితే ఇలా క్లాత్ మీద అయితే వేసాను అనమాట, ఆరిపోతాయని నీట్గా. ఇంకా జిల్లెడాకులతో అంతా దీపం అయితే వెలిగించుకుందామని గోధుమలు, జిల్లెడాకులు అన్నీ తెచ్చామన్నమాట. ఇంకా ఇక్కడైతే రథానికైతే బొట్లు పెడుతున్నానండి. ఇంకా రథం అయితే బాగా కుదిరిందనమాట. ఫస్ట్ టైం చేసిన రథం అయితే చాలా బాగా కుదిరిందండి. ఇంకా ఇలా అయితే ఎర్రటి పుష్పాలతో అయితే అలంకరించుకుంటున్నాను రథానికైతే. ఇంకా జిల్లెడాకులు అయితే తెచ్చి ఇంకా దీపం అయితే వెలిగించాలని అయితే 7 జిల్లెడాకులు ఇంకా ఎర్రటి పుష్పాలన్నీ పెట్టయితే దీపం కానీ ప్రిపేర్ చేశానండి. ఇంకా ఈరోజు అయితే కనుక ఇలా అయితే దీపం పెట్టుకుంటే చాలా అంటే చాలా మంచిదండి. గోధుమలు అంటే సూర్యభగవానుడికి చాలా ఇష్టము. ఇంకా చెరుకు గడతో కానీ ఇలా అయితే కనుక ప్రిపేర్ చేసామండి. ప్రసాదం కానీ చెరుకు గడతోనే గరిట లేకుండా చెరుకు గడతోనే కలపెట్టేటట్టు ఇలా అయితే ప్రిపేర్ చేశానమాట. ఇంకా అయితే చాలా బాగా జరిగిందండి మా రథసప్తమి. మీ ఇంట్లో ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.